ఇప్పుడు మనం వనజంగి ట్రిప్లో కంపల్సరీ యాడ్ చేసుకోవాల్సిన ఒక వాటర్ ఫాల్ అయితే చూస్తాం. దానికి సంబంధించిన రూట్ అండ్ వాటర్ ఫాల్ ఎలా ఉందో ఈ వీడియోలో అయితే చూసేస్తాం. హాయ్ హలో ఆల్, వెల్కమ్ టు టాస్క్ ఎక్స్ప్లోర్ చేద్దాం. నేనైతే పాడేరు నుంచి వైజాగ్ అయితే వెళ్తున్నా. వైజాగ్ వెళ్ళేటప్పుడు ఘాటి స్టార్టింగ్ లోనే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ అయితే మనకి వాటర్ ఫాల్ బోర్డు కనిపిస్తుంది. అదే మీరు వైజాగ్ నుంచి వచ్చేటట్టు అయితే ఘాటి ఎండ్ అయిన తర్వాత రోడ్డుకి రైట్ సైడ్ అయితే వాటర్ ఫాల్ బోర్డు కనిపిస్తుంది. ఈ వాటర్ ఫాల్ పనిగట్టుకుని వచ్చే వాటర్ ఫాల్ అయితే కాదు. మీరు ఏమైనా వనజంగి ట్రిప్ కానీ పాడేరు ట్రిప్ కానీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ లిస్టులో అయితే యాడ్ చేసుకోండి. ఇది కరెక్ట్ గా పాడేరు నుంచి అయితే 9 కిలోమీటర్లు, అదే వనజంగి నుంచి అయితే 12 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఈ వాటర్ ఫాల్కి వెళ్ళే దారిలో ఊర్లోంచి వెళ్ళడం వల్ల కొంచెం రోడ్లు అయితే నేరోగా ఉంటాయి. అండ్ మీకు అన్ని చోట్ల డైరెక్షన్ బోర్డ్స్ అయితే ఉంటాయి, కనిపిస్తున్నాయి కదా, అలా బోర్డ్స్ అయితే ఉంటాయి. చెట్ల మీద కూడా మీకు బోర్డులు అయితే ఉన్నాయి, సో కన్ఫ్యూజన్ కూడా ఉండదు. సో ఊర్లోంచి నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని నడపండి. తర్వాత మనం ఇక్కడికైతే వచ్చేస్తాం. ఇది కార్ పార్కింగ్ ఏరియా, కార్ కానీ బైక్ కానీ. ఇక్కడ నుంచి కరెక్ట్ గా ఒక 10 నిమిషాలు వాక్ చేస్తే మనం వాటర్ ఫాల్కి అయితే రీచ్ అయిపోతాం. మంచి ల్యాండ్స్కేప్స్. ఇది కూడా డెవలప్ చేస్తున్నారు, రోడ్డు వేస్తున్నారు దీనికి కూడా. చూద్దాం, పొలాల మధ్యలోంచి అయితే ఉంది దారి. ఇది వాటర్ ఫాల్. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్తా, ఎలా ఉందో చూపిస్తా. బాగుందంటే నెక్స్ట్ టైం ఎవరైనా వనజంగి ట్రిప్ పెట్టుకున్నప్పుడు ఇది కవర్ చేసేసుకోండి. మోస్ట్లీ ఒక 1 అవర్లో కంప్లీట్ అయిపోతుంది వెళ్ళి రావడం చూడడం మొత్తం. పొలాల్లోంచి కొంచెం ట్రెక్కింగ్ ఎక్కువేం లేదు, ఒక 10 నిమిషాలు, పావుగంట నడిస్తే సరిపోద్ది. ఇది కరెక్ట్గా పాడేరు టు వైజాగ్ ఘాటి మీరు ఎక్కి ఒక 5 కిలోమీటర్స్ ముందుకు వస్తే మీకు బోర్డు కనిపిస్తుంది. పెద్ద బోర్డే ఉంది, మినుములూరు. నేను వీడియోలో వేస్తాను బోర్డు. మనకి కనిపించే వాటర్ అంతా కూడా వాటర్ ఫాల్ నుంచే వస్తుంది. కొంచెం ఫ్లో తక్కువ ఉన్నట్టుంది, అందుకే వాటర్ తక్కువ ఉంది. ఈ వాటర్ అంతా ఇలా వీళ్ళ పొలాలకి ఇంట్లో వాడకాలకి అయితే యూజ్ చేసుకుంటున్నారు. పక్కనే కదా ఊరు. మనకి ఆ కాలువ అంతా కూడా పక్కనే కాఫీ తోటలు అయితే ఉన్నాయి. ఈ బయటికి అయితే కొన్ని చెట్లు ఉన్నాయి, చూడండి. అందరూ కోసి అయితే పాడు చేయకండి. ఇది ఇక్కడ మనకు క్లియర్ గా తెలుస్తుంది కదా, వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్ కిందకు ఒక లేయర్ వెళ్ళిపోతుంది, అది అలా వేరే డైరెక్షన్ లో వెళ్తుంది. ఇది ఒక డైరెక్షన్. ఈ కాలువ అంతా కూడా ఊర్లోకి వెళ్ళే వాటర్, ఈ కిందకి వెళ్ళేది మాత్రం పొలాల్లోకి వెళ్ళిపోతుంది. ప్రెజెంట్ వాటర్ లేదు కాబట్టి పెద్ద రిస్క్ అయితే లేదు. బట్ వర్షాకాలంలో రైనీ సీజన్ లో వస్తే కనుక ఫుల్ ఐఫిస్ట్. చూడండి ఎంత బాగుందో వాటర్ ఫాల్. వాటర్ లేదు కాబట్టి ఇలా ఉంది, ఫుల్ వాటర్ అయితే ఇంకా చాలా అందంగా ఉంటది. బట్ నడిచేటప్పుడు అయితే చూసుకోండి, రాళ్ళు జారితే. అదర్ దన్ రిస్క్ లేదు, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ తాగుబోతుగాళ్ళు అంటే డ్రింకర్స్ ఎవరన్నా వస్తే కనుక దయచేసి ఇక్కడ అవన్నీ పాడేసి ఆ సీసాలు పాగొట్టి నాశనం చేయకండి. అండ్ నార్మల్ పీపుల్ కూడా వచ్చి తినే తర్వాత మీరు తినేసిన ప్లాస్టిక్ పేపర్ ప్లేట్ లో పక్కన ఉన్న డస్ట్బిన్ లో వాటిలో పడండి, లేదా మీరే జాగ్రత్తగా తీసుకొని వెళ్ళిపోండి, కానీ ఇక్కడ నాశనం చేసాకండి. ఇది నా రిక్వెస్ట్. అండ్ ఈ వాటర్ ఫాల్ యాక్చువల్లీ నేను డిసెంబర్ ఎండ్లో కవర్ చేశాను, మీకు అందుకే పెద్ద వాటర్ కనిపించట్లేదు. నేను డిసెంబర్ లో తారాబు, లంబసింగి ఇవన్నీ కవర్ చేసినప్పుడు ఇది చేసా. బట్ పోస్ట్ చేయడానికి మధ్యలో సంక్రాంతి రావడం, నేను ఆ వీడియోలన్నీ కవర్ చేసుకోవడం కొంచెం లేట్ అయ్యింది. అందుకే ఇంక ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. వనజంగి ట్రిప్కి వచ్చిన వాళ్ళు మాత్రం ఈ వాటర్ ఫాల్ కవర్ చేసుకోండి. వనజంగి వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేసేయండి. ఈ మినుములూరు వాటర్ ఫాల్స్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి అయితే వర్త్. చాలా బాగుంది, చూసారు కదా. దిగడానికి ఉంది, సేఫ్గా ఉంది, నడడానికి బాగుంది, అంతా బాగుంది. వనజంగి నుంచి కొండ కిందకి దిగేసిన తర్వాత ఒక అరగంట మీరు త్రూ పాడేరు రోడ్లోంచి రావచ్చు. వనజంగి దిగే అటు కూడా ఒక రూట్ ఉంటుంది. సో ఇదైతే మిస్ చేసుకోకండి వనజంగి ట్రిప్కి వచ్చినప్పుడు. మ్యాక్సిమం దారంతా ఇలాంటి డస్ట్బిన్లు అయితే చాలా పెట్టారు. సో ఎవరన్నా ప్లాస్టిక్ తెచ్చుకుంటే అది వాటిలో పడేయమని విన్నపం. ఈ వాటర్ ఫాల్ అయితే కంప్లీట్ చేసుకుని వైజాగ్ అయితే రిటర్న్ అయిపోయా. రిటర్న్ అయినప్పుడు ఇదైతే ఘాట్ రోడ్, పాడేరు ఘాట్ రోడ్ నాకు చాలా ఇష్టం. కనిపిస్తుంది, చాలా నీట్ గా ఉంటుంది ఇది. సో ఇదంతా ఎంజాయ్ చేస్తూ కిందకు వచ్చిన తర్వాత చెకింగ్ అయితే జరుగుతుంది. చెకింగ్ ఏం లేదు, ఆల్కహాల్ కొన్ని ఇల్లీగల్ ఆకలిని పట్టుకెళ్తున్నామని చెకింగ్ జరుగుతుంది. ఇది కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయిపోయా. స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయిందండి రోడ్డు నరకం. అసలు పాడేరు ఘాట్ రోడ్ ఎంత ఇష్టం నాకు, అంత ఎంజాయ్ చేసి కిందకు వచ్చేసరికి నీరసం వస్తుంది. ఓ 10-15 కిలోమీటర్ల రోడ్డు ఉంటుందేమో. ఈ వడ్డాది చోడవరం నరకం. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు అసలు ఎలా ఉంటున్నారు కానీ పాపం డస్ట్ అంతా వాళ్ళ ఇంట్లోనే ఉంటది. ఈ రోడ్లు కంప్లీట్ చేస్తే బాగున్నాను. మెయిన్ ఘాట్ రోడ్ ఎంత అందంగా ఉంది, ఇది అంత వరస్ట్ గా అయితే ఉంది.
అంతే, ఇక్కడితో ఈ వీడియోతో సమాప్తం. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్లో ఉన్న ఈ స్ట్రాబెర్రీ ఫార్మ్స్, కొత్తపల్లి వాటర్ ఫాల్స్, లంబసింగి, తారాబు ఇవన్నీ కవర్ చేసండి. ఇలాంటి వీడియోలు ఇంకా మన ఛానల్లో ముందు ముందు చాలా వస్తాయి. నాకు తెలియని మీకు తెలిసిన కొత్త లొకేషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, మనం కలిసి వీడియో అయితే చేసేద్దాం. మన వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.